ఇండియన్ ఆస్ట్రోనాట్ అయినటువంటి శుభాంశు శుక్లా గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇండియాకి హిస్టారికల్ లీప్ ఇది. అండ్ 41 సంవత్సరాల తరువాత రాకేష్ శర్మ గారి తరువాత ఫస్ట్ టైం ఇండియా నుంచి ఒక ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇవాళ వీడియోలో మనం అసలు యాక్సియోమ్ 4 మిషన్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, అండ్ ఇంకా స్పేస్ ఎకానమీ పరిస్థితి ఏంటి ఇండియాలో, అండ్ ఈ యాక్సియోమ్ 4 మిషన్ వల్ల ఇండియా మీద ఉండేటటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి, సో ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఈ యాక్సియోమ్ 4 మిషన్ చూసుకున్నట్టయితే యాక్సియోమ్ స్పేస్ అనేటటువంటి ఒక స్టార్టప్ ఈ యాక్సియోమ్ 4 మిషన్ని తయారు చేసింది. సో ఈ యాక్సియోమ్కి ప్రీవియస్గా సిరీస్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, యాక్సియోమ్ 1, యాక్సియోమ్ 2, యాక్సియోమ్ 3 అండ్ ఇది యాక్సియోమ్ 4. సో ఈ మిషన్ ఒక మేజర్ ఉద్దేశం ఏంటి అంటే ఆస్ట్రోనట్స్ని భూమి మీద నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అనమాట. ఈ మిషన్ 25th జూన్ ఆఫ్టర్నూన్న స్టార్ట్ అయింది. సో ఇది 26 జూన్ అప్రాక్సిమేట్లీ 4:30 PM డాక్ అవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఒకసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి చూద్దాము. ఇది ఒక లార్జ్ అండ్ పర్మనెంట్లీ క్రూడ్ ల్యాబొరేటరీ. సో ఎర్త్కి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్ చేస్తూ ఉంటుందన్నమాట. దాదాపు 7.66 km/s స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ 90 minutesకి ఒక్కసారి ఇది ఎర్త్ని ఆర్బిట్ చేసేస్తుంది. సో 24 hours ఎన్నిసార్లు ఆర్బిట్ చేస్తుంది ఎర్త్ని? 16 సార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఎర్త్ని 24 hours ఆర్బిట్ చేస్తుంది. అండ్ ఇది ఒక 15 కంట్రీస్ అండ్ 5 స్పేస్ ఏజెన్సీస్ యొక్క కొలాబరేటివ్ ఎఫర్ట్ అని చెప్పాలి. సో 5 స్పేస్ ఏజెన్సీస్ ఏంటి? నాసా అంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, రాస్కాస్మోస్, ఇంకా దాంతోపాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటే జాపనీస్ యొక్క స్పేస్ ఏజెన్సీ, అండ్ దాంతోపాటు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 5 స్పేస్ ఏజెన్సీస్ యొక్క కొలాబరేటివ్ ఎఫర్ట్ ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇప్పుడు ఐఎస్ఎస్కి యాక్సియోమ్ 4 నుంచి వెళ్ళినటువంటి ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటారు. అండ్ అక్కడ ఉండడమే కాకుండా దాదాపు 31 కంట్రీస్ 60 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇండియా నుంచి 7 మైక్రోగ్రావిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా శుభాంశు శుక్లా గారు పర్ఫామ్ చేయబోతున్నారు ఎక్కడ? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. సో ఈ మైక్రోగ్రావిటీ మాత్రమే కాదు, క్రాప్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ స్పేస్ ఫ్లైట్ వల్ల వాటి మీద వచ్చినటువంటి ఇంపాక్ట్ స్టడీ చేస్తారు. దాంతోపాటు సైనోబాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్స్, మైక్రో ఆల్గే మీద ఎక్స్పెరిమెంట్స్, సో వీటన్నిటిని ప్లాన్ చేయడం జరిగింది ఇందులో. ఒకసారి గ్లోబల్ స్పేస్ ఎకానమీ గురించి చూసుకున్నట్టయితే స్పేస్ ఫౌండేషన్ 2023 రిపోర్ట్ ప్రకారము 2022లో గ్లోబల్ స్పేస్ ఎకానమీ దాదాపు $540 బిలియన్ ఉంది. సో అందులో ఇండియా యొక్క పర్సంటేజ్ జస్ట్ 2% మాత్రంగానే ఉంది. కాకపోతే ఇస్రో అండ్ ఇన్స్పేస్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 2030 కల్లా మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము. ఎక్కడికి? 10% ఆఫ్ ద ఎకానమీకి రీచ్ అవ్వాలి అనే విషయం మీద మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది 2030 కల్లా. సో దీనికోసం ప్రైవేట్ సెక్టర్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదే టైంలో యాక్సియోమ్ 4 మిషన్ ఏదైతే ఉందో దానివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంప్లికేషన్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాస్ ఓన్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్, అది డెవలప్ చేసుకోవడానికి, ఆ క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి ఎంతగానో యూజ్ అవుతుంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే మనం గగన్యాన్ మిషన్ ప్లాన్ చేస్తున్నాము, దాంతోపాటు భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా 2040 కల్లా ఒక పర్సన్ని మూన్ మీదకి పంపాలి అనేటటువంటి ప్లాన్ కూడా ఉంది మనకి. సో ఇలాంటి ఫ్యూచర్ ఎండివర్స్ కోసం, ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ కోసము ఈ యాక్సియోమ్ 4 మిషన్తో ఉన్నటువంటి కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యాక్సియోమ్ 4 మిషన్ కానివ్వండి లేదా శుభాంశు శుక్లా గారి సక్సెస్ కానివ్వండి, ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క సక్సెస్. సో విత్ దిస్ యాక్సియోమ్ 4 మిషన్ శుభాంశు శుక్లా గారు ఫస్ట్ ఇండియన్ టు ఎంటర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాబోతున్నారు. అండ్ దాంతోపాటు 1.4 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి ఇండియన్స్ యొక్క ఆస్పిరేషన్స్, బెస్ట్ విషెస్ కూడా తీసుకెళ్తున్నారు. వి విష్ హిమ్ అండ్ ఆల్ ఆస్ట్రోనట్స్ ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.